హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారినటువంటి వాతావరణ పరిస్థితులు, పలు జిల్లాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాలో వర్షాలు పడుతున్నాయి, వాతావరణ పరిస్థితులు, పూర్తి సమాచారం తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడి సముద్ర మట్టకానికి 6.7 కిలోమీటర్ల లోతులో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రానున్నటువంటి 24 గంటల పాటు భారీ వర్షాలు కురనున్నాయి తెలుగు రాష్ట్రాల్లో. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇప్పటికే ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు నమోదవుతున్నాయి. ఉపరితల ఆవర్తనలోని ఉత్తర కోస్తా యానం మీదుగా తెలంగాణకి విస్తరించడంతో ఉత్తర తెలంగాణ జిల్లా అయినటువంటి ఆసిఫాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, కొత్తగూడెం, భద్రాద్రి, హైదరాబాద్ లోని యూసఫ్గూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసీ, మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ, ఉప్పల్, నాంపల్లి, ఖైరతాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఆదిబట్ల, గట్కేసర్ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు నమోదవుతాయి. ఇక ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. గంటకి ఈదురుగాలు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుంది, కానీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.